Hello guys, welcome to Pharma Aspirants. Today we are going to discuss the subject is pharmacology and unit 1 topic general pharmacology. So pharmacology is nothing but a pharmacon means drugs, okay, logos means knowledge or knowledge in, okay, drugs యొక్క knowledge ni pharmacology antam. So pharmacology is nothing but the study of drugs or the science of drugs. Pharmacology is a science that deals with the study of drugs and their interactions with the living system. So pharmacology లో మనం మెయిన్ గా ఏం చేస్తామంటే డ్రగ్స్ గురించి అట్ ద సేమ్ టైం ఆ డ్రగ్స్ అనేటివి లివింగ్ సిస్టమ్ తో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నది తెలుసుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ ఫార్మకాలజీ. సో ఫార్మకాలజీలో మెయిన్ గా చెప్పాలంటే 2 చాప్టర్స్ అనుకోవచ్చు. సో ఫార్మకాలజీ ఇస్ నథింగ్ బట్ వన్ ఈస్ ద ఫార్మకోడైనమిక్స్ అండ్ అదర్ వన్ ఈస్ ద ఫార్మకోకైనెటిక్స్. So pharmacodynamics are nothing but it explains about what a drugs does with the body. అంటే సింపుల్ గా చెప్పాలంటే పవర్ ఆఫ్ ద డ్రగ్స్. ఇప్పుడు డ్రగ్ యొక్క పవర్ ఎక్కువ ఉందనుకో డోసేజ్ ఎక్కువ అవుతుంది. డోసేజ్ ఎక్కువ అయిపోతే ఏమవుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలా, ఆ డోసేజ్ డ్రగ్ యొక్క డోస్ ని తగ్గియాలా. అలా ఎలా తగ్గిస్తాం, సమ్ ఎనీదర్ ఎక్సిపియంట్స్ యాడ్ చేసి ఆ డ్రగ్ యొక్క డోస్ ని తగ్గిస్తే ఏమవుతుందంటే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి. సో ద పవర్ ఆఫ్ ద డ్రగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేదే ఫార్మకోడైనమిక్స్ అండ్ ఫార్మకోకైనెటిక్స్. సో ఫార్మకోకైనెటిక్స్ ఏం చేస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు మన డిఫరెంట్ టైప్స్ ద్వారా రూట్స్ ద్వారా డ్రగ్స్ అనేటివి బాడీలో ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ టైంలో ఏం చేస్తుందంటే హౌ ద డ్రగ్ డిస్ట్రిబ్యూట్స్ త్రూ అవుట్ ద బాడీ. ఓకే, బాడీలో డ్రగ్ అనేది ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అది ఎక్స్ప్లెయిన్ చేసేది ఫార్మకోకైనెటిక్స్. వాట్ బాడీ డస్ విత్ ద డ్రగ్, రైట్? సో దీస్ 2 పాయింట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కొన్ని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూస్తే అసలు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ లో మనం ఏం తెలుసుకుంటాం అంటే, ఫస్ట్ ఒక ఇండియాస్ కావచ్చు, చైనీస్ కావచ్చు, ఇలా డిఫరెంట్ కంట్రీస్ ఏం చేశాయంటే ఫస్ట్ అవి కొన్ని గ్రంథాలు రచించడం జరిగింది. ఇప్పుడు ఇండియాలో ఏం చేసిందంటే వేదాస్ లైక్ రిగ్ వేదాస్ అని 3000 BC కిందనే ఆ టైంలో ఏం చేసిందంటే ఈ ప్లాంట్ నుంచి వచ్చే సోర్సెస్ అక్కడ నుంచి సింథసైజ్ అయినటువంటి డ్రగ్స్ ని ఎలా యూజ్ చేయాలి, ఏ ట్రీట్మెంట్ కి ఏ డ్రగ్ ని యూజ్ చేయాలా అలా అని చెప్పి ఒక గ్రంథం మన ఇండియన్స్ ఒక గ్రంథం రాయడం జరిగింది. అండ్ ఇండియాస్ ప్రాక్టీస్ వ్యాక్సినేషన్. సో వ్యాక్సినేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, 550 BC టైంలో అప్పటికే మనకు వ్యాక్సిన్ చేయడం స్టార్ట్ చేశారు. అలాగే చైనీస్ వాళ్ళకు ఒక గ్రంథం రాయడం జరిగింది, దాని పేరు పెంటావో. ఓకే, పెంటావో. సో దట్ ఈస్ అ చైనీస్ మెటీరియా మెడికా ఇన్ 1700 BC లో డెవలప్ చేయడం జరిగింది. కంటెంట్ అ క్లాసిఫికేషన్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్. సో మెడిసినల్ ప్లాంట్స్ ఒక క్లాసిఫికేషన్ ఉంది. అలాగే సమ్ ప్రిపరేషన్స్ ఆఫ్ ప్లాంట్స్ కానీ మెటల్స్ కానీ అండ్ యానిమల్స్. ఓకే, క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్ గురించి, అలాగే ప్లాంట్ యొక్క ప్రిపరేషన్ కావచ్చు, మెటల్స్ నుంచి ప్రిపరేషన్ కావచ్చు, యానిమల్స్ నుంచి ప్రిపరేషన్ కావచ్చు, ఇలా డిఫరెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేటివి పెంటావో అనే మెటీరియా మెడికాలో వాళ్ళు అనే మెటీరియల్ డెవలప్ చేయడం జరిగింది. నెక్స్ట్ అలాగే ఈజిప్టియన్ కంట్రీస్. ఓకే, దే ఆర్ లాట్ ఆఫ్ ఈజిప్టియన్ కంట్రీస్ ఆర్ దేర్. ఆ ఈజిప్టియన్ కంట్రీస్ ఏం డెవలప్ చేశాయంటే ద ఈజిప్టియన్ మెడికల్ పపైరీ. సో ఏం చేసినాయి అవి, ఈజిప్టియన్ మెడికల్ పపైరీ అనే బుక్ ని డెవలప్ చేయడం జరిగింది. ఎప్పుడు 1600 BC. అందులో ఎబర్స్ పపైరస్ అనే బుక్ హ్యావింగ్ ద మోర్ లిస్ట్, అంటే బిగ్గెస్ట్ వన్. అందులో ఎంత ఉన్నాయంటే ఆల్మోస్ట్ 800 ప్రిపరేషన్స్ ఉన్నాయి. సో హిపోక్రేట్స్ గ్రీక్ ఫిజిషియన్. సో ఇతను చాలా మోడర్న్ మెడిసిన్స్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ మెడిసిన్ అని పిలుస్తారు, రైట్? సో ఇతను ఏం చెప్పిండంటే కాజెస్ ఆఫ్ డిసీజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అది బాగా రెవల్యూషన్ అయింది అన్నమాట ఆ టైంలో. ఓకే, నెక్స్ట్ సైంటిస్ట్ ఎవరంటే గ్యాలెన్ ఫ్రమ్ 130 to 201 BC టైంలో. ఇతను ఏం చేసిండంటే డిసీజ్ ఎలా వస్తుంది అంటే బాడీలో ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్స్ ఎప్పుడైతే అవుతాయో అప్పుడు డిసీజ్ వస్తాయని చెప్పింది గ్యాలెన్. విచ్ టైప్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అంటే వన్ మేబీ బ్లడ్ కావచ్చు, ప్లెజమ్ కావచ్చు, బ్లాక్ బైల్ కావచ్చు, ఎల్లో బైల్ కావచ్చు, రైట్? తర్వాత లాటర్ పార్ట్ ఇన్ ద 19th centuryలో ఏమైంది, ఆస్వాల్డ్ స్మిత్బర్గ్. ఓకే, ఆస్వాల్డ్ స్మిత్బర్గ్ ని ఏమన్నారు, ద ఫాదర్ ఆఫ్ ఫార్మకాలజీ అని చెప్పింది. సో హీ వాస్ డన్ a lot of researches regarding pharmacology. So he considered as a father of pharmacology. So let us discuss about some of the terminologies which is very important for the pharmacology. ఓకే, ఈ కొన్ని టర్మినాలజీస్ తెలుసుకుంటే మనకు ఫ్యూచర్ లో పనికి వస్తాయి ముందు కొద్ది.
సో అందులో ఫస్ట్ వన్ ఇస్ ద ఫార్మకో ఎకనామిక్స్. ఫార్మకో ఎకనామిక్స్ ఏం చెప్తుందంటే మెయిన్ గా ఇప్పుడు ఏదైనా ఒక డ్రగ్ అనేది మనం డెవలప్ చేయడం జరిగింది, రైట్? ఒక డ్రగ్ ని డెవలప్ చేసినప్పుడు ఏమవుతుందంటే దానికి అయ్యే ఖర్చు ఎంత ఫ్రమ్ స్టార్టింగ్ టు ఇట్ రెడీ ఫర్ ద యూజ్. ఓకే, మనం సింథసైజ్ చేసే టైం నుంచి థెరపటికల్ గా యూజ్ చేసే టైం వరకు దాని కాస్ట్ అది ఎక్స్ప్లెయిన్ చేసేదే ఫార్మకో ఎకనామిక్స్. సో ఇట్ డీల్స్ విత్ ద కాస్ట్ అండ్ ఎకనామిక్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డ్రగ్స్ యూజ్డ్ ఫర్ థెరపటికల్లీ. నెక్స్ట్ ఫార్మకోజెనెటిక్స్. ఓకే, ద ఫార్మకోజెనెటిక్స్ లేదా అండ్ ఫార్మకోజెనమిక్స్ బోత్ ఆర్ సేమ్. సో ఇది ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇతను పర్సన్ 1, రైట్, అండ్ ఇతను పర్సన్ 2. ఇప్పుడు నేను ఏం చేశా అంటే ఇది ఎక్స్ డ్రగ్, ఈ డ్రగ్ ఇతనికి ఇచ్చినప్పుడు అలాగే సేమ్ డ్రగ్ ఇతను ఇచ్చినప్పుడు, సో ఈ డ్రగ్ ఏం చేశా ఫస్ట్ పర్సన్ కి నేను ఎప్పుడైతే ఈ డ్రగ్ ని ఇచ్చినప్పుడు నో సైడ్ ఎఫెక్ట్స్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ చూపించలేదు, రైట్? అదే ఇదే డ్రగ్ సెకండ్ పర్సన్ కి ఇచ్చినప్పుడు ఫ్యూ సైడ్ ఎఫెక్ట్స్, ఓకే, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ చూపించడం జరిగింది. సో ఏమైంది, దేర్ విల్ బి ఎ ఛాన్స్ ఆఫ్ ద జెనెటిక్స్, ద డిసీజ్ బై కాజ్డ్ బై ద జెనెటిక్స్. ఓకే, జెనెటిక్స్ యొక్క వేరియేషన్ అవ్వడం వల్ల ఈ డ్రగ్ అనేది సెకండ్ పర్సన్ మీద ఏమైంది ఎఫెక్ట్ అనేది చూపించడం జరిగింది, దానివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి, రైట్? సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేదే ఫార్మకోజెనెటిక్స్ యాజ్ వెల్ యాజ్ ఫార్మకోజెనోమిక్స్. సైన్స్ that deals with the study of genetic basis for variation in the drug responses. Okay, drug response అయినప్పుడు whatever the side effects will comes, it explains under pharmacogenetics. Now pharmacoepidemiology. So pharmacoepidemiology ఏం చేస్తుందంటే మెయిన్ గా it explains about the useful as well as adverse effect of drug. Okay, what is the useful of the drug and what is the effect of the drug, అది ఎక్స్ప్లెయిన్ చేసేదే pharmacoepidemiology. Is a study of both useful as well as adverse effect of drugs on experimented on lot number of people when we experimented. Next pharmacovigilance. So pharmacovigilance గురించి మీరు నేర్చుకోవాలంటే ముందు ఈ ఎగ్జాంపుల్ చూడండి, రైట్? సో ఒక పర్సన్ కాశ్మీర్లో ఉన్నాడు, అలాగే ఇంకో పర్సన్ తమిళనాడులో ఉన్నాడు, రైట్? సో ఒక పర్సన్ ఏమో కాశ్మీర్లో ఉన్నాడు, ఇంకో పర్సన్ ఏమో తమిళనాడులో ఉన్నాడు. కాశ్మీర్లో ఏముందంటే వెదర్ అనేది కూల్గా ఉంది అండ్ ఇక్కడ వెదర్ ఏమో హాట్గా ఉంది. ఓకే, సో నేను ఏం చేసా, సేమ్ డ్రగ్ ఎక్స్ అనే డ్రగ్ ని కాశ్మీర్లో ఇచ్చినప్పుడు అంటే కూల్ ప్రదేశంలో ఇచ్చినప్పుడు ఏమైనా సైడ్ ఎఫెక్ట్ వస్తుందా, అలాగే హాట్ ప్లేస్లో వస్తున్నప్పుడు ఏదైనా సైడ్ ఎఫెక్ట్ వస్తుందా, అంటే మినిమల్ టెంపరేచర్ ఎంత యూజ్ చేయొచ్చు మనం డ్రగ్, దాని స్టోరేజ్ ఎంత అని తెలుసుకోవచ్చు. సో ఇదే ఫార్మకోవిజిలెన్స్. ఫార్మకోవిజిలెన్స్ లో ఏమవుతుందంటే ఏదైనా ఒక డ్రగ్ కొత్త డ్రగ్ బయటకు వచ్చినప్పుడు దాన్ని డిఫరెంట్ ఏరియాలో ఫస్ట్ ప్లేస్ చేస్తారనమాట. సో డిఫరెంట్ ఏరియాలో పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, దాన్ని మినిమైజ్ ఎలా చేయొచ్చు అనేది తెలుసుకోవచ్చు. సో ఇట్స్ కమ్స్ అండర్ ద ఫార్మకోవిజిలెన్స్. సో ఫార్మకోవిజిలెన్స్ వన్ ఆఫ్ ద ఈ టైంలో అంటే ప్రజెంట్ టైంలో ఏమవుతుందంటే ఫార్మకోవిజిలెన్స్ ద్వారా మంచి ఫ్యూచర్ ఉందన్నమాట. ఓకే, ఎందుకంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ మనకు స్టూడెంట్ గా ఉన్నప్పుడే మనం దానిలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఫార్మకోవిజిలెన్స్ లో ఏదన్నా మనకు ఛాన్స్ వస్తే సర్టిఫికేట్ వస్తుంది, రైట్? నెక్స్ట్ టాక్సికాలజీ. సో టాక్సికాలజీ డీల్స్ విత్ ద అడ్వర్స్ ఎఫెక్ట్ ఆఫ్ డ్రగ్ అండ్ ఆల్సో స్టడీ ద డిటెక్షన్, ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ పాయిజన్. అంటే ఏమంటుందంటే టాక్సికాలజీ అని ఉంది పేరు, ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది, దాన్ని ఎలా ట్రీట్మెంట్ చేయొచ్చు అండ్ దాన్ని ప్రివెంట్ ఎలా చేయొచ్చు, ట్రీట్మెంట్ ఎలా చేయొచ్చు అని చెప్పేదే టాక్సికాలజీ. నెక్స్ట్ కీమోథెరపీ. సో కీమోథెరపీలో ఏం చేస్తామంటే డ్రగ్ ని అలాంగ్ విత్ సమ్ కెమికల్స్, ఓకే, ఎక్సిపియంట్స్ అనుకోవచ్చు సింపుల్ గా. డ్రగ్ అలాంగ్ విత్ సమ్ కెమికల్స్ ఈస్ యూజ్డ్ టు ట్రీట్ ద డిసీజ్. ఓకే, నాట్ ఓన్లీ డ్రగ్ అలాంగ్ విత్ కెమికల్స్, దాన్ని కీమోథెరపీ అంటారు. సో సింపుల్ గా చెప్పాలంటే ఎగ్జాంపుల్ ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్. సో ఇప్పుడు క్యాన్సర్ లో 2 types ఆఫ్ ట్యూమర్స్ ఫామ్ అవుతాయి. వన్ ఈస్ ద బెనైన్ ట్యూమర్ and another one is a malignant tumor, right? Okay, one is a benign tumor and one is a malignant tumor. So benign tumor is not a harmful, but malignant tumor is very harmful. So దీని ట్రీట్మెంట్ చేయాలన్నప్పుడు ఏమంటారంటే మేజర్ గా హాస్పిటల్లో కీమోథెరపీ చేస్తారు. ఓకే, దిస్ కీమోథెరపీ నథింగ్ బట్ ద డ్రగ్ ప్లస్ కెమికల్స్. ఓకే, డ్రగ్ ని అలాంగ్ విత్ కెమికల్స్ ని యూజ్ చేసి ఏం చేస్తారంటే దీన్ని ట్రీట్మెంట్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ as కీమోథెరపీ. ఓకే, నెక్స్ట్ డ్రగ్. అసలు డ్రగ్ అంటే ఏంటిది, మెడిసిన్ అంటే ఏంటిది?
సో ఫస్ట్ మనం డ్రగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే, ఇప్పుడు ఏదైనా ఒక టాబ్లెట్ తీసుకున్నప్పుడు దాంట్లో యాక్ట్ చేసే యాక్టివ్ ఇంగ్రీడియంట్, సో యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ ని డ్రగ్ అంటాం. ఓకే, సో ఇట్ విల్ షో సమ్ సైడ్ ఎఫెక్ట్, రైట్? సో ఇప్పుడు డ్రగ్ అంటే ఏంటంటే, సో ఇట్ ఈస్ ఏపీఐ, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్. ఏదైనా ఒక టాబ్లెట్ లో యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ ఈస్ అ డ్రగ్. అండ్ మెడిసిన్, ఓకే, సో మెడిసిన్ అంటే ఏంటిది? సో ఇట్ ఫార్మ్స్ అలాంగ్ విత్ డ్రగ్. సో డ్రగ్ తో ఫార్మ్ అవుతుంది అండ్ నో షోస్ ఎనీ సైడ్ ఎఫెక్ట్. సో సింపుల్ గా చెప్పాలంటే డ్రగ్ ఈస్ నథింగ్ బట్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అండ్ మెడిసిన్ ఈస్ నథింగ్ బట్ డ్రగ్ ప్లస్ అదర్ ఎక్సిపియంట్స్. ఓకే, అదర్ ఎక్సిపియంట్స్, that is called as medicine. Okay, so that is about drug. The drug is a simple active chemical entity present in a medicine that used for diagnosis, prevention and treatment, cure of disease. Okay, it is one is a chemical entity which is used for the preparation of medicine. Okay, simple చెప్పాలంటే present in medicine or preparation of medicine used for diagnosis as well as prevention and treatment of disease. నెక్స్ట్ ఫార్మసీ. సో ఫార్మసీ అంటే మనం తెలిసిందే, ద ఫార్మసిస్ట్ సింపుల్ గా చెప్పాలంటే. సో ఫార్మసీ ఈజ్ ద సైన్స్ ఆఫ్, వాడు ఏం చేస్తాడు? ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద డ్రగ్. ఏదో ఒక డిసీజ్ వచ్చింది అనుకోండి, ఐడెంటిఫికేషన్ అండ్ ద కాంపౌండింగ్ ఆఫ్ ద డ్రగ్స్ అండ్ డిస్పెన్సింగ్ ఆఫ్ డ్రగ్స్. ఓకే, ద త్రీ మెయిన్ థింగ్స్ విల్ డన్ బై a pharmacist. First, identification of ఏదైనా ఒక డిసీజ్, వాట్ ఎవర్ ద డిసీజ్ గాట్ ఎ పేషెంట్, దాన్ని ఐడెంటిఫికేషన్ చేయడం. నెక్స్ట్ డ్రగ్స్ కాంపౌండింగ్ చేయడం, తర్వాత ఆ డ్రగ్స్ ని డిస్పెన్సింగ్ చేయడం. ఇట్ ఆల్సో ఇంక్లూడ్ కలెక్షన్, ఐసోలేషన్, ప్యూరిఫికేషన్ అండ్ సింథసైజ్ యాజ్ వెల్ as స్టాండర్డైజేషన్. సో ఇక్కడ వరకు అప్ టు ద డ్రగ్స్. సో ఇట్ ఈస్ అ నవ్ డేస్ ప్యాటర్న్, బట్ ఫ్రమ్ హియర్ ద ఓల్డెన్ డేస్ ప్యాటర్న్. అంటే ఫస్ట్ ఏం చేయాలా? ప్లాంట్ నుంచి డ్రగ్ ని ఎక్స్ట్రాక్ట్ చేయాలా. ఓకే, ప్లాంట్ నుంచి ఏదైనా ఒక దాన్ని యూస్ఫుల్ సబ్స్టాన్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి, అంటే మెడిసినల్ సబ్స్టాన్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని ఏం చేయాలా? కలెక్ట్, అంటే మొత్తం ఫస్ట్ కలెక్ట్ చేసుకొని ఆ తర్వాత దాన్ని ఏం చేయాలా? ఫిల్టరేషన్ చేసి, ప్యూరిఫికేషన్ చేసి. ఓకే, సో ప్యూరిఫికేషన్, ఓకే, కలెక్ట్ ఆర్ ఐసోలేషన్ ఏదైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ముందు ఎక్స్ట్రాక్ట్ చేసి, దాన్ని ఐసోలేషన్ చేసి, దాని ప్యూరిఫికేషన్ అండ్ దెన్ సింథసైజ్ చేసి, స్టాండర్డైజ్ చేసిన తర్వాత ఇట్ ఈస్ రెడీ ఫర్ డిస్పెన్స్. సో దిస్ ఈస్ ఓల్డెన్ డేస్ ప్యాటర్న్, రైట్? సో ఫస్ట్ ఏం చేసే వాళ్ళు? కలెక్షన్ చేసుకొని, ఐసోలేషన్ చేసి, ప్యూరిఫికేషన్, సింథసిస్ అండ్ స్టాండర్డైజేషన్ ఆఫ్ ద మెడిసినల్ సబ్స్టాన్సెస్. సో దట్ ఈస్ ద ఫార్మసీ ఇన్ ఓల్డెన్ డేస్ అండ్ న్యూ డేస్, రెండు ఉన్నాయి. సో క్రోనోఫార్మకాలజీ. సో క్రోనోఫార్మకాలజీ ఈజ్ అ సైన్స్ ఇన్వాల్వింగ్ ద కోరిలేషన్ ఆఫ్ డ్రగ్ ఎఫెక్ట్ టు ద కార్డియాక్ రిథమిక్. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే కోరిలేషన్, ఒక డ్రగ్ అనేది కార్డియాక్ రిథమ్ మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది, ఒకవేళ ఎఫెక్ట్ చూపిస్తే దాన్ని ఎలా మినిమైజ్ చేయాలా, అది ఎక్స్ప్లెయిన్ చేసేదే క్రోనోఫార్మకాలజీ. సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఇట్ ఈస్ కోరిలేటెడ్ విత్ ద circadian rhythm to obtain a minimum therapeutic effect and minimize the adverse effect. ఏం చేస్తాం? దాని కోరిలేషన్ ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది, ఆ ఎఫెక్ట్ ని ఎలా తగ్గించాలా. ఓకే, సో ఎగ్జాంపుల్, ఆ బ్రాంకోస్పాజమ్ యూజువల్లీ అకర్స్ ఎట్ నైట్. ఇప్పుడు కొంతమందికి ఏమవుతుందంటే నైట్ టైంలో ఏమవుతుంది, ఆ బ్రాంకియస్ అనేది ఏమవుతుందంటే మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుంది. ఓకే, ఆ ఏదైతే బ్రాంకై ఉందో అది కంట్రాక్షన్ అవుతుంది. కంట్రాక్షన్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఎయిర్ అనేది సఫిషియెంట్ గా లోపలికి వెళ్ళదు, రైట్? ఎప్పుడైతే ఎయిర్ సఫిషియెంట్ గా వెళ్ళదో అప్పుడు గురుకలు పెట్టడం జరుగుతుంది చాలా మంది. ఓకే, నెక్స్ట్ అటువంటి టైంలో దాన్ని ట్రీట్మెంట్ ఎలా చేయాలని ఎక్స్ప్లెయిన్ చేసేదే క్రోనోఫార్మకాలజీ. నెక్స్ట్ క్రోనోబయోటిక్స్. సో క్రోనోబయోటిక్స్ ఆర్ డ్రగ్స్, ఇది కూడా డ్రగ్సే, ఇవి ఆల్సో డ్రగ్సే, దట్ కెన్ బి యూజ్డ్ టు మోడిఫై లేదా రీసెట్ ద సర్కాడియన్ రిథమ్. ఓకే, సర్కాడియన్ రిథమ్ ని మోడిఫై చేయొచ్చు లేదా రీసెట్ చేయొచ్చు ఫ్రమ్ స్టార్టింగ్. సో దే ఫైండ్ అప్లికేషన్ మోస్ట్లీ ఇన్ కండిషన్స్ లైక్ స్లీప్ డిజార్డర్స్ అండ్ జెట్ లాగ్. సో అవి ఎక్కడెక్కడ ఫామ్ అవుతుంది? సో స్లీప్ డిజార్డర్స్ లో as well as జెట్ లాగ్స్ లో మనం చూడడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్ఫన్ డ్రగ్స్. దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ డ్రగ్స్. ఆర్ఫన్ డ్రగ్స్ అంటే ఏంటంటే మనం చాలా సార్లు వినే ఉంటాం, సినిమాల్లో కావచ్చు, డే టు డే లైఫ్ లో కావచ్చు. ఇప్పుడు ఏదైనా ఒక పేషెంట్ కి రేర్ డిసీజ్ వచ్చినప్పుడు అతనికి కావాల్సిన మెడిసిన్ తెప్పియాలంటే కొన్ని లక్షల్లో కోట్లలో ఖర్చు ఉంటుంది, రైట్? అటువంటి టైప్స్ ఆఫ్ డ్రగ్స్ నే ఆర్ఫన్ డ్రగ్స్ అంటాం. రేర్ డిసీజ్ కి ట్రీట్మెంట్ చేసే డ్రగ్స్ అన్నమాట. ఓకే, దోస్ ఆర్, వన్ ఈస్ ద డిజాక్సిన్ యాంటీబాడీ,
అండ్ లివోథైరోనిన్, అలాగే రిఫాబ్యూటిన్ అండ్ సుమాట్రిప్టాన్, ఫోమిపైజోల్, amphotericin and nitrate. So these are the drugs which are called as orphan drugs, which are rare drugs and rarely available drugs and very most expensive drugs. Okay, simple thing trick good to call it Dilly RSS fan. Okay, so Dilly RSS, D is nothing but digoxin antibody, L is nothing but levothyronin, and F, arm is nothing but rifabutin, S is nothing but sumatriptan, F is nothing but fomipizole, and A, amphotericin, N is nothing but nitrate. So for example, Delhi RSS fan and simple trick is good పెట్టుకుంటే important. So these are the very very important terminologies which are going to use in pharmacology in further chapters కావచ్చు, further ఎక్కడ ఉపయోగపడతాయి. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ఎసెన్షియల్ మెడిసిన్స్. ఎసెన్షియల్ మెడిసిన్స్ అంటే ఏంటంటే విచ్ ఆర్ వెరీ ఎసెన్షియల్, ఎక్కడన్నా అవైలబుల్ గా ఉండాలి, ఏ మెడికల్ స్టోర్ లోనా అవైలబుల్ గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ పారాసెటమాల్ టాబ్లెట్ ఉంది, సో పారాసెటమాల్ టాబ్లెట్ లేని మెడికల్ షాప్ అంటూ ఉండదు ప్రజెంట్ డేస్ లో, రైట్? దస్ ఆర్ కాల్డ్ as ఎసెన్షియల్ మెడికల్. సో ఇప్పుడు ఏం చేసిందంటే WHO ఇన్ ద ఇయర్ ఆఫ్ 1977, ఓకే, 1977 లో ఏం చేసిందంటే కొన్ని డ్రగ్స్, ఏవైతే డ్రగ్స్ ని యూస్ఫుల్ డ్రగ్స్ ఉంటాయో లేదా ఎసెన్షియల్ డ్రగ్స్ ఉంటాయో వాటిని ఒక లిస్ట్ చేసింది. ఓకే, ఆ లిస్ట్ చేసి దాని ఆల్మోస్ట్ 300 డ్రగ్స్ ని దాంట్లో మన ఇండియా వైడ్ గా ఒక 300 డ్రగ్స్ ని అందులో ఒక లిస్ట్ చేసి దాన్ని డెవలప్ చేయడం జరిగింది, రైట్? సో దీని గురించి అదే ఉంటుంది, పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ చూసుకోండి అయిపోతుంది. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ప్రిస్క్రిప్షన్స్. ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ అంటే ఏంటంటే ద డ్రగ్స్ కెన్ నాట్ బి సప్లైడ్ వితౌట్ ఎనీ ప్రిస్క్రిప్షన్. ఓకే, we can not dispense the drug without prescription. ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఏదో ఒక మెడిసిన్ లో మెడికల్ షాప్ లో వెళ్ళినప్పుడు వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఆ డ్రగ్స్ అనేది ఇవ్వకూడదు. ఎగ్జాంపుల్ యాంటీ డిప్రెసెంట్. అలాగే నాన్ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్, ఎగ్జాంపుల్ ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్, ఓకే, ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్, దే కెన్ బి డిస్పెన్స్డ్ వితౌట్ ఎనీ ప్రిస్క్రిప్షన్స్. ఎగ్జాంపుల్ ట్రిప్సిల్స్ కానీ, ఈనో కానీ, అలాగే పారాసెటమాల్ కానీ. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఎసెన్షియల్ డ్రగ్స్, prescription drugs as well as non-prescription drugs. Next, source of drugs. So what are the sources of drugs? So first source are natural sources, and second one synthesis, and very important and very highly useful drug. అంటే ఈ టైంలో మేజర్గా ఏం చేస్తున్నాం, సింథసిస్ వలన ఎక్కువ అమౌంట్ ఆఫ్ డ్రగ్స్ ని తీసుకొస్తున్నాం, రైట్? అలాగే బయోటెక్నాలజీ, కొన్ని డ్రగ్స్ ఆర్ అబ్టైన్డ్ ఫ్రమ్ బయోటెక్నాలజీ ప్రాసెస్. లెట్ us discuss the natural process నుంచి from plants. ప్లాంట్ నుంచి ఏవి అబ్టైన్ చేసుకోవచ్చు, మార్ఫిన్ యాజ్ వెల్ యాజ్ అట్రోఫిన్, ఎగ్జాంపుల్ ఎక్సెట్రా. అలాగే యానిమల్స్ నుంచి ఇన్సులిన్ అండ్ హెపారిన్. ఫ్రమ్ మినరల్స్ మెగ్నీషియం సల్ఫేట్స్, అల్యూమినియం హైడ్రాక్సైడ్, అక్కడ నుంచి మనం డ్రగ్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. మైక్రోబ్స్, పెన్సిలిన్ కానీ, సెపాలోస్పోరిన్స్ కానీ, ఓకే. అలాగే హ్యూమన్స్ నుంచి ఇమ్యూనోగ్లోబులిన్ ఫ్రమ్ బ్లడ్ యాజ్ వెల్ యాజ్ గ్రోత్ హార్మోన్ ఫ్రమ్ యాంటీరియర్ పిట్యూటరీ. సో సింథటిక్ హార్మోన్స్ ఆర్ నథింగ్ బట్ నియోస్టిగ్మైన్ అండ్ ఓమిప్రజోల్. సో ఓమిప్రజోల్ అనేది మనం డైరెక్ట్ గా టాబ్లెట్ పేరే ఉంటుంది, ఓమి డి అని పంపుతాం మనం, ఓకే. ఓమి లేదా ఓమి డి అని అవైలబుల్ గా ఉంటుంది మనకు మెడికల్ షాప్ లో. సో వీటిని ఎందుకు యూజ్ చేస్తాం అంటే దే ఆర్ కాల్డ్ యాజ్, దే కెన్ యాక్ట్ యాజ్ ఏ బేస్, ఓకే. ఎప్పుడైతే స్టొమక్ లో ఓవర్ అమౌంట్ ఆఫ్ యాసిడ్ అనేది రిలీజ్ అవుతున్నప్పుడు ఈ ఓమిప్రజోల్ ని ఇస్తే ఏమవుతుందంటే ఇట్ కెన్ బి న్యూట్రలైజ్డ్. నెక్స్ట్ బయోటెక్నాలజీ ప్రాసెస్. ఫ్రమ్ బయోటెక్నాలజీ ప్రాసెస్ కూడా మనం డ్రగ్ ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. వన్ ఈస్ ద సెల్ కల్చర్, నెక్స్ట్ హైబ్రిడోమా టెక్నిక్ అండ్ రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ. సో దే ఆర్ 3 ప్రాసెస్. వన్ ఈస్ ద సెల్ కల్చర్, నెక్స్ట్ hybridoma technique as well as a recombinant DNA technology. These 3 ద్వారా these are the biotechnological process we can extract a drug. So cell culture from, let us see, a uricinase from the culture of human kidney cells. Human kidney cell no change అంటే uricinase, so అక్కడ నుంచి డ్రగ్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. అండ్ హైబ్రిడోమా ఎగ్జాంపుల్ రిటోక్సిమాబ్, ఓకే, రిటోక్సిమాబ్ అది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ, హ్యూమన్ ఇన్సులిన్ ఎక్సెట్రా. సో దీస్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ ద డ్రగ్. నెక్స్ట్ అలాగే ప్లాంట్స్, various sources of drugs are, one is the plant. Many plants contain biologically active substances. Plant లో కూడా biological active substances ఉంటాయి. nowadays ఏం చేస్తున్నాం అంటే ఆల్మోస్ట్ 25%, ఓకే, ఇప్పుడు కూడా
25% ఆఫ్ డ్రగ్స్ అనేవి మనం ఎక్కడి నుంచి ఆబ్టైన్ చేస్తున్నాం? ఫ్రమ్ ప్లాంట్స్. ఓకే, ఫ్రమ్ ప్లాంట్స్ నుంచి 25% ఆఫ్ డ్రగ్ ని ఆబ్టైన్ చేస్తున్నాం. మిగతా 75% అనేది ఆల్మోస్ట్ సింథసిస్ చేస్తాం అనుకోండి. అప్పుడు రివర్స్ 19th సెంచరీ 18th సెంచరీ టైంలో మాత్రం ఇది రివర్స్ అవుతుంది. 75% వచ్చే ప్లాంట్ నుంచి వచ్చేటివి అండ్ 25% అనేది మనం సింథసైజ్ చేయాల్సి వస్తుండే. ఓకే, ఇప్పుడు ఆల్మోస్ట్ రివర్స్ అయిపోయింది కంప్లీట్ గా. ఎగ్జాంపుల్ ఓపియం కానీ, బెలడోనా కావచ్చు, సింకోనా అండ్ ఫాక్స్ గ్లో. సో దీస్ ఆర్ ద examples of drugs which are obtained from the plant. Chemically, the active ingredients of plants fall in several categories. Okay, plant లో ఉన్న active ingredients అనేటివి అవి కూడా several categories గా డివైడ్ చేయడం జరిగింది. Okay, the plant is one of the active ingredients which can gives us a lot of drugs. Okay, అలాంటిది ప్లాంట్ లో కూడా కొన్ని categories ఉన్నాయి. Let us discuss alkalides, which is also obtained from plants. Okay, alkalides. These are alkaline nitrogenous bases. Alkalines అంటే they are the alkaline nitrogenous bases having potent activity, ఎక్కువ activity, so it can show more activity. Example, morphine and atropine. We know that. So glycosides. So glycosides are heterocyclic non-sugar moiety. So glycosides they are the non-heterogeneous non-sugar moiety. ఎటువంటి sugar moiety ఉండదు. It is linked with the sugar moiety ether linkage by ether linkage. Okay, ether linkage ద్వారా ఏమవుతుందంటే నాన్ షుగర్ moiety is binded with the sugar moiety. Okay, example, cardiac glycosides. Next, oils. These are viscous inflammable liquids and insoluble in water. So we know that oils are never insoluble in water and they are inflammable. Okay, అలాగే viscous in nature అంటే కొంచెం sticky nature లో ఉంటుంది. Okay, so oils are again two types. One is the fixed oils, which is non-volatile, evaporate కానటువంటివి, and essential oil. Essential oil ఏమైతే they are volatile. So fixed oils are caloric yielding triglycerides. అంటే హై అమౌంట్ ఆఫ్ క్యాలరీ ఉంటుంది దాంట్లో. ఓకే, సో ఫిక్స్డ్ ఆయిల్స్ ఏముంటుంది, క్యాలరీస్ యొక్క శాతం ఎక్కువగా ఉంటుంది. హయ్యర్ ఫ్యాటీ యాసిడ్స్ మోస్ట్లీ యూజ్డ్ ఫర్ ఫుడ్ అండ్ ఎమోలియంట్. సో ఫుడ్ కి యూజ్ చేయొచ్చు అండ్ ఎమోలియంట్స్ ఆర్ నథింగ్ బట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే లోషన్స్, బాడీ లోషన్స్ అక్కడ మనం యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ గ్రౌండ్నట్ ఆయిల్ ఒక బాడీ లోషన్ లాగా మనం యూజ్ చేయొచ్చు. అలాగే ఎసెన్షియల్ ఆయిల్ నథింగ్ బట్ విచ్ ఆర్ వోలటైల్, ఏవైతే ఎవాపరేట్ అవుతాయో దీస్ ఆర్ ద ఎసెన్షియల్ ఆయిల్స్ మోస్ట్లీ obtained from the flowers and leaves by steam distillation. So we know that already what is meant by steam distillation. Okay, third sem lo elago chadukunnam kada steam distillation. For example, this is a conical flask. Okay, దీని కింద బన్సన్ బన్ అని పెట్టేసే ఇక్కడ ఎవాపరేట్ వచ్చిన దాన్ని మనం ఇక్కడ ఏం చేస్తాం అంటే కలెక్ట్ చేసుకుంటాం. ఓకే, సో దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ యాజ్ a steam distillation. ఓకే, డిస్టిలేషన్ ద్వారా ఏమవుతుంది, ప్యూరిఫికేషన్, ప్యూర్ వస్తుంది అన్నమాట. ఎలా సపరేట్ చేస్తాం? వి నో దట్ బై ద టెంపరేచర్ ద్వారా దాన్ని సపరేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఇప్పుడు ప్లాంట్స్ అయిపోయినాయి, యానిమల్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్. సో యానిమల్ పార్ట్స్ అండ్ exploration of organ extract led to the introduction of animals products into the medicines. Okay, కొన్ని యానిమల్స్ కావచ్చు, యానిమల్స్ యొక్క పార్ట్స్ కావచ్చు, అక్కడ నుంచి మనం కూడా కొన్ని మెడిసినల్ ప్రోడక్ట్ ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ అడ్రినలిన్ కావచ్చు, యాంటీసెరా కావచ్చు, అండ్ ఫ్యూ వ్యాక్సిన్స్ ఆల్సో ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద యానిమల్స్. ఓకే, అడ్రినలిన్, యాంటీసెరా ఇవనేవి మనము ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు ఫ్రమ్ యానిమల్స్. ఇంకా మైక్రోబ్స్ లో చేంజ్ చేస్తా అంటే మోస్ట్లీ వీఆర్ గెటింగ్ యాంటీబయోటిక్స్ ఆర్ అప్టెండ్ ఫ్రమ్ ద ఫంగై కావచ్చు, యాక్టినోమైసిటీస్ అండ్ బ్యాక్టీరియా. సో అక్కడ నుంచి మనం ఏం చేస్తాం అంటే యాంటీబాడీస్ ని అప్టెండ్ చేసుకుంటాం, లైక్ పెన్సిలిన్ కావచ్చు, జెంటామైసిన్, టెట్రాసైక్లిన్. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ యాంటీబయోటిక్స్. నెక్స్ట్ మినరల్స్, ఫ్యూ మినరల్స్ ఆర్ కొన్ని మినరల్స్ నుంచి కూడా మనం ఏం చేయొచ్చు, కొన్ని డ్రగ్స్ అనేది అప్టెండ్ చేసుకోవచ్చు. అందులో ఎగ్జాంపుల్ ఐరన్ సాల్ట్స్ కావచ్చు, కాల్షియం సాల్ట్ కావచ్చు, లిథియం కార్బోనేట్, అయోడిన్ ఆర్ యూజ్డ్ యాజ్ మెడిసినల్ సబ్స్టాన్సెస్. ఓకే, సింథటిక్ కెమిస్ట్రీ. సో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఏం డిస్కస్ చేస్తాం, ప్లాంట్ అయిపోయింది, యానిమల్స్ అయిపోయినాయి, మైక్రోబ్స్ అయిపోయినాయి, మినరల్స్ అయిపోయినాయి. సో మేజర్ వన్ ఇస్ ద సింథటిక్ కెమిస్ట్రీ. సో సింథటిక్ కెమిస్ట్రీలో ఏమవుతుందంటే ఈ టైంలో 19th సెంచరీలో ఇట్ ఈస్ నౌ ద లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ మెడిసిన్. ఈ టైంలో లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ మెడిసిన్ సింథసిస్ చేస్తున్నాం, ఏవి ప్లాంట్ నుంచి రావట్లేదు. ఇంతకుముందు చెప్పాను కదా 25% మాత్రమే ప్లాంట్ నుంచి తీసుకుంటున్నాం, మిగతా 75% ఏం చేస్తున్నాం, సింథసిస్ చేస్తున్నాం. ఓకే,
సింథటిక్ డ్రగ్స్ హ్యావ్ అడ్వాంటేజ్ ఆఫ్ ప్యూరిటీ అండ్ యూనిఫార్మిటీ ఇన్ ద ప్రొడక్ట్. ఓకే, ఒకటి ప్యూరిటీ ఉంటుంది అండ్ యూనిఫార్మిటీ అంటే ఉంటుంది. అలా ఎట్ ద సేమ్ టైం సమ్ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్స్ కూడా పక్కగా ఉంటుంది. ఇఫ్ యూ టేక్ మోర్ అమౌంట్ ఆఫ్ డ్రగ్ లేదా హై డోసెస్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇస్ ద బయోటెక్నాలజీ. ఓకే, సో దిస్ ఇస్ అ న్యాచురల్ సోర్సెస్ అండ్ దిస్ ఇస్ అ సింథటిక్ అండ్ నెక్స్ట్ బయోటెక్నాలజీ. సో సెవరల్ డ్రగ్స్ ఎస్పెషల్లీ ప్రోటీన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై రికంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ. సో చాలా ప్రోటీన్స్ కానీ అలాగే సెవరల్ డ్రగ్స్ కానీ మనం ఏం చేస్తామంటే రికంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ ద్వారా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ హ్యూమన్ గ్రోత్ హార్మోన్. ఈ టైంలో హ్యూమన్ గ్రోత్ హార్మోన్ చాలా వచ్చేస్తున్నాయి. డిఫరెంట్ హాస్పిటల్స్ లో ఏం చేస్తారంటే డైరెక్ట్ ఇంజెక్షన్ ద్వారా హ్యూమన్ గ్రోత్ హార్మోన్ ఇస్తున్నారు. అది పేరెంట్స్ యొక్క జీన్స్ మీద డిపెండ్ అయ్యి, ఒకవేళ పేరెంట్స్ హైట్ గా ఉండి పిల్లలు కానీ పొట్టిగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ జీన్స్ ని చెక్ చేసి గ్రోత్ హార్మోన్ అనేది ఇంజెక్షన్ టైప్ లో ఇస్తారు. అలాగే హ్యూమన్ ఇన్సులిన్, వి నో దట్ హ్యూమన్ యొక్క ఇన్సులిన్ కూడా ఇస్తడం జరుగుతుంది. సో నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.